సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్తివి క్రియేషన్స్. సో గైస్, ఈరోజు వచ్చేసి నేనైతే సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే చూడడం జరిగింది. సో ఈ వీడియోలో సోది లేకుండా మన జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. చివరి దాకా చూడండి. చివరిలో సినిమాకి అయితే రేటింగ్ అయితే ఇస్తాను. చూడొచ్చా చూడకూడదా అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా రొటీన్ స్టోరీ. యాక్చువల్గా అయితే ఈ సినిమాకి కామెడీ కనుక లేకపోయి ఉంటే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. బట్ రొటీన్ స్టోరీ అయినా సరే ఆడియన్స్ని ఎంగేజింగ్గా పెట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో సో ఆ విధంగా కామెడీతో సినిమా మొత్తం నడుస్తుందన్నమాట. సో ఎక్కడ బోర్ అయితే కొట్టదు మీకు. చాలా బాగా అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్ కామెడీతో అలా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా హిలేరియస్ కామెడీ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటుంటే సీన్స్ని నవ్వు ఆగట్టం లేదు. సో చాలా బాగా రాశాడు సెకండ్ హాఫ్. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా వెళ్ళిపోతుంది. మీకు ఒక పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాకి మెయిన్గా ల్యాగ్ ఉండదన్నమాట. సో మీకు సినిమా మొత్తం ఫుల్ పేస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా లెంత్ కూడా కేవలం 2 hours 24 minutes అంతే. సో చాలా తక్కువ సేపే కాబట్టి మీకు ఎక్కడ ల్యాగ్ అని అయితే అనిపించదు. కామెడీ కూడా డీసెంట్గా అనిపించడం ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చిగా నచ్చేస్తుంది సినిమా. సో అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ దిస్ మూవీ చాలా బాగా చేశారన్నమాట. వెంకటేష్ గారి గురించి చెప్పనక్కర్లేదు. అండ్ మిగతా హీరోయిన్స్ కానీ అండ్ మిగతా అన్ని రోల్స్ చాలా బాగా చేశారు. చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి సినిమాలో. సో ప్రతి ఒక్కరు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ ఇంకొక పాజిటివ్స్ వచ్చేసి మ్యూజిక్ అనమాట. అంటే మ్యూజిక్ ఆల్బమ్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ వచ్చేసి చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ సాంగ్స్ కూడా నీట్గా డిజైన్ చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ సాంగ్స్లో చాలా బాగున్నాయి. సో సాంగ్స్ కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతారు. భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా కొట్టాడు అనమాట సాంగ్స్ అయితే. కానీ ఎక్కడో బీజిఎం ఇంకాస్త బాగా కొట్టాలి అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, అట్ ప్రజెంట్ ఇట్స్ ఫైన్. అండ్ మేబీ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది సంక్రాంతి విన్నర్ అవుతుందేమో అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ ఎలాగో యావరేజ్ టాక్తో ఆల్రెడీ అయిపోయింది. సో డాకు మహారాజ్ అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ మధ్య మంచి ఫైట్ అయితే ఉందన్నమాట. సో యాజ్ యూజువల్ ఇంకా సినిమా గురించి ఇంకొద్దిగా మాట్లాడాలంటే అనిల్ రావిపూడి సినిమాలన్నీ మ్యాక్సిమం ఇలానే కామెడీతో నడుస్తూ ఉంటాయి. మనకి తెలిసిందే కదా. F2 F3 కొద్దిగా క్రింజ్ ఎక్కువైంది, కానీ ఈ సినిమా మాత్రం చాలా డీసెంట్ కామెడీ మంచిగా బాగుంది. చక్కగా నవ్వుతారు సినిమాకి వెళ్ళి, చక్కగా ఎంటర్టైన్ అయితే అవుతారు. సో ఈ సినిమానైతే మీరు మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా థియేటర్లో అయితే చూడొచ్చు. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది ఈ సినిమా గురించి. అండ్ చివరిదాకా చూసారంటే మీకోసం నా రేటింగ్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.7 out of 5 అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీ అందరూ మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. అండ్ మరొక మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు చివరిదాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకపోతే మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే రాదు. ఎప్పుడైతే మేము వీడియో అప్లోడ్ చేస్తామో ఆ వీడియో నోటిఫికేషన్ వచ్చేసి మీ మొబైల్ ఫోన్లో వస్తుందన్నమాట. మీరు ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అది అన్నమాట ఈ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.